తిరుపతిలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారుల సమస్య మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఇంటింటికి పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి 562 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న చిరు వ్యాపారులు బాధలు వినపడటం లేదా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రశ్నించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శ్రీవారి మెట్టు మార్గానికి చెందిన 32 కుటుంబాల చిరు వ్యాపారులు గత 562 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లుగా సోడాలు, టీలు, సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలను ప్రభుత్వం అన్యాయంగా వ్యాపారాల నుంచి దూరం చేసిందని ఆరోపించారు. పులి సంచారం పేరుతో శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు ఆపివేయడం సరైన చర్య కాదన్నారు. అలిపిరి మార్గంలో పులి కనిపించినప్పటికీ అక్కడ అన్ని రకాల వ్యాపారాలు కొనసాగుతున్నాయని, కొత్త షాపులు కూడా ప్రారంభించారని పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలకు శాశ్వత లైసెన్సులు ఇచ్చి వారి జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. టీటీడీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పేద వ్యాపారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల ఐక్యత, శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల ఐక్యత, శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల ఐక్యత. లైసెన్సులు వెంటనే, 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 అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, అధికారులు వెంటనే. మిత్రులారా, మన శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్య పరిష్కారం కోరుతూ 562 రోజులైంది. ఈ 562 రోజుల సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు తిరుపతి మనం చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి కోరికకు మద్దతు ఇవ్వమని చెప్పని మన మొరలన్న అడగడం జరిగింది. కాబట్టి రాష్ట్ర కార్యదర్శి గారు మనకి ఇక్కడికి ఇచ్చేసి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకు ముందు కూడా విషయం చెప్పాడు, ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాద్దాం ఈ సమస్య పైన అని చెప్పని విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు మన శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మెట్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు 32 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు గత 562 రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తూ వాళ్ళ ఆదుకోమని, వాళ్ళ వ్యాపారాలను పునరుద్ధరించమని, అనుమతించమని, లైసెన్సులు ఇవ్వమని వేడుకుంటూ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు దీక్షలు చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఇక్కడ దీక్షలు చేయటం చూస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో, ఎంత నిర్లజ్జగా వ్యవహరిస్తుందో మనమే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని వాళ్ళ వ్యాపారాలకు అనుమతించండి. పులి పేరుతోటి వాళ్ళ వ్యాపారాలు అనుమతించి జనం మీద పులులు తోలేసి వ్యాపారాలు ఆపితే పులులు ఆగిపోతాయా? పులులేమో అలిపిరిదారులు తిరుగుతుంటే శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు తీసేస్తే పులులు ఆగిపోతాయా? పులుల నుంచి రక్షణ కల్పించడం బట్టి అటవీ శాఖది ప్రభుత్వాన్ని. దానికి బదులు వీళ్ళందరినీ వీధుల్లో పడేస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాపారాన్ని తొలగించి అమ్ముకోవటానికి కొంతమంది చేసిన కుట్రపూరితమైనటువంటిది. దాన్ని మాత్రం సాగనివ్వము. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు చేయడం తన లక్ష్యం అని చెబుతున్నారు. ఉన్న చిన్న వ్యాపారస్తులు మాత్రం వీధులు పాలు చేస్తున్నారు. ఇదేనా పారిశ్రామికవేత్తలు చేసే విధానం, అభివృద్ధి చేసే విధానం? అందుకని ముఖ్యమంత్రి గారు చెబుతున్న మాట కూడా విరుద్ధంగా ఉంది. ఆయన తక్షణం, ఆయన జిల్లా ఇది, ఆయనకు తెలుసు టీటీడీ ఏం జరుగుతుందో, తక్షణం స్పందించి సంబంధిత అధికారుల మీద ఒత్తిడి తెచ్చినా సరే ఆదేశించి, సంబంధిత అధికారులని టీటీడీని ఆదేశించి వీళ్ళ వ్యాపారాలను తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం తరఫున కోరుతూ. మెట్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు 32 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు గత 562 రోజులుగా ఇక్కడ దీక్షలు చేస్తూ వాళ్ళ ఆదుకోమని, వాళ్ళ వ్యాపారాలను పునరుద్ధరించమని, అనుమతించమని, లైసెన్సులు ఇవ్వమని వేడుకుంటూ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు దీక్షలు చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఇక్కడ దీక్షలు చేయటం చూస్తూ ఉంటే టీటీడీ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో, ఎంత నిర్లజ్జగా వ్యవహరిస్తుందో మనమే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని వాళ్ళ వ్యాపారాలకు అనుమతించండి. పులి పేరుతోటి వాళ్ళ వ్యాపారాలు అనుమతించి జనం మీద పులులు తోలేసి వ్యాపారాలు ఆపితే పులులు ఆగిపోతాయా? పులులేమో అలిపిరిదారులు తిరుగుతుంటే శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు తీసేస్తే పులులు ఆగిపోతాయా? పులుల నుంచి రక్షణ కల్పించడం బట్టి అటవీ శాఖది ప్రభుత్వాన్ని. దానికి బదులు వీళ్ళందరినీ వీధుల్లో పడేస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాపారాన్ని తొలగించి అమ్ముకోవటానికి కొంతమంది చేసిన కుట్రపూరితమైనటువంటిది. దాన్ని మాత్రం సాగనివ్వము. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు
ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేయడం తన లక్ష్యం అని చెబుతున్నాడు. ఉన్న చిన్న వ్యాపారస్తులు మాత్రం వీధులు పాలు చేస్తున్నారు. ఇదేనా పారిశ్రామికవేత్తలు చేసే విధానం, అభివృద్ధి చేసే విధానం? అందుకని ముఖ్యమంత్రి గారు చెబుతున్న మాట కూడా విరుద్ధంగా ఉంది. ఆయన తక్షణం, ఆయన జిల్లా ఇది, ఆయనకు తెలుసు టీటీడీ ఏం జరుగుతుందో, తక్షణం స్పందించి సంబంధిత అధికారుల మీద ఒత్తిడి తెచ్చైనా సరే ఆదేశించి, సంబంధిత అధికారులని టీటీడీని ఆదేశించి వీళ్ళ వ్యాపారాలను తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం తరఫున కోరుతూ